ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉన్నాం. మనం సిరీస్లోకి వెళ్తూ ఉన్నాం. సంగీత వృక్షం కథలో రుచికుడు చెప్తున్నాడు ఎవరెవరికి, చంద్రలేఖకిను తర్వాత తిలోత్తమకి తను స్వర్గానికి ఎలా వెళ్ళాడు, అక్కడ తిలోత్తమతో ఏం చేశాడు, అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇప్పుడు స్వర్గంలో జరుగుతున్న కథ. రుచికుడు, స్వర్గంలో ఉన్న అప్సరస తిలోత్తమ ఇద్దరు ఏం చేశారు? ముందు ఇంద్రుడు సింహాసనం వెనకాల ఇరుక్కుపోయారు. అవును. తర్వాత ఇద్దరు వచ్చేసారు, తప్పించుకున్నారు. తప్పించుకుని వచ్చిన తర్వాత ఏమైంది? ఈ అమ్మాయిని తిలోత్తమని చూడడానికి జయంతుడు వస్తున్నాడని కబురు వచ్చేసరికి అలా హడిలిపోయింది ఈ అమ్మాయి. హడిలిపోయి ఏం చేయాలి, ఇతన్ని దాచేసింది. నేను వచ్చి తలుపు తీస్తే ఇక్కడే ఉండు నువ్వు అని ఈ రుచికుడిని దాచిపెట్టింది. జయంతుడు వచ్చేసరికి జయంతుడు అడిగాడు, నువ్వు సేఫ్గా ఇంటికి చేరావా, ఏం జరిగింది, నువ్వేంటి మా ఇందాక ఎవరో కబురు చేస్తే నువ్వు లేవన్నారట, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యో నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావా, అక్కడ ఒక రాక్షసుడు నా వెంట పడ్డాడు, వాడిని వదిలించుకోలేకపోయాను, నేను చాలా శ్రమపడి అతి కష్టం మీద నేను మళ్ళీ ఇంటికి చేరాను, ఈ లోపలే నువ్వు కబురు చేసావట, అక్కడి నుంచి బృహస్పతి దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇంద్రసభ నుంచి కబురు వచ్చింది, నేనేమో రాలేకపోయాను, ఆ రాక్షసుని తప్పించుకుని వచ్చేసరికల్లా ఇంత సేపు అయింది అని చెప్పింది. చెప్పేసరికల్లా జయంతుడు ఆశ్చర్యపడి, అయ్యో అలాగా, ఆ రక్తాక్షుడితోటి చాలా తిప్పలుగా ఉంది, రక్తాక్షుడు కొడుకు విరూపాక్షుడు వస్తున్నాడని ఇంకో కబురు వచ్చింది, అదంతా అంబకేనన్నారు, సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను, నేను నీ దగ్గరికి తిరుగుతున్నానని మాత్రం మా నాన్నకు చెప్పొద్దు అంటే ఆయన తండ్రిని కన్నుగప్పి అమ్మాయితో తిరుగుతున్నాడు అనమాట అని చెప్పి జయంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఈ రుచికుడికి ఆశ్చర్యం వేసింది, అవురా ఎంత చిటుక్కుని అబద్ధం చెప్పేసింది, అబద్ధమే కదా, తను తిరిగిందేమో రుచికుడితోటి, తిరిగి రాక్షసుడు ఎవడో నాకు అడ్డం పడ్డాడని చెప్పేసింది బాయ్ ఫ్రెండ్కి. అక్కడి నుంచి రంభా వాళ్ళు వచ్చారు. వచ్చేసరికల్లా రంభా ఊరోసి వస్తే వీడు మైమరిచిపోయాడు వాళ్ళ సౌందర్యం చూసి. ఈ తిలోత్తమ కంటే ఇంకా అందంగా ఉన్నారు, తిలోత్తమే మహాద్భుత సౌందర్యవతి, ఇక వీళ్ళు ఇంకా అసలు చెప్పలేనంత అందంగా ఉన్నారు. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళిద్దరు వచ్చి లోపలికి, ఏమై ఎక్కడికి వెళ్ళిపోయావే, నువ్వు అసలు రాలేదు, మీకోసం చూస్తున్నాము, ఆ పాత్ర నువ్వే వెయ్యాలి, బృహస్పతి గారి ఇంటికి ఎలా వస్తావు ఏమిటి అని మాట్లాడుకుంటూ పోయారు. వస్తాను, నా డ్యాన్స్ చేస్తానంత అన్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, ఇంద్రసభకి వెళ్ళిపోయింది, నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తానని. అక్కడి నుంచి రావటం పరిగెత్తుకొచ్చింది రుచికుడి దగ్గరికి. కొంప మునిగిపోయింది, ఇక్కడ చాలా అవస్థలుగా ఉంది, నువ్వేం చేస్తావంటే నేను నిన్ను దింపేస్తాను భూలోకంలో ఒక అమ్మాయి ఉంది, నా పేరే కలిగిన తిలోత్తమ, అమ్మాయి పేరు తిలోత్తమ, ఒక రాజకుమార్తె, రామచంద్రాపురం రాజకుమార్తె. ఆ అమ్మాయిట గొప్పవాడిని ఎవరినో పెళ్లి చేసుకుందామని అనుకుంటోందిట. సరే ఆ గొప్పవాడివి నువ్వేనని భావిస్తుంది, నా మాట విను, నేను నిన్ను విమానంలో తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాను, హాయిగా ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని సుఖంగా అక్కడ ఉండు, నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే ఇక్కడ ఏదో ఒకటి చెప్పుకుంటానని చెప్పి ఏం చేసింది, అసలు ఆవిడని వదిలిపెట్టి రావటం వీడికి ఇష్టం లేదు, వీడిని వదిలేయటం ఆవిడికి ఇష్టం లేదు. సరే తీసుకెళ్ళింది, విమానంలో తీసుకెళ్ళి ఏం చేసింది, తిలోత్తమ వాళ్ళ మేడ మీద వదిలిపెట్టింది. ఆకాశంలో నుంచి వచ్చిన తిలోత్తమ భూలోకంలో రామచంద్రాపురం రాజుగారి కూతురు తిలోత్తమ మేడ మీద వీణ వాయించుకుంటుంటే అక్కడే తీసుకెళ్ళి వదిలిపెట్టింది. ఒక కాంతిపుంజం వచ్చింది, కాంతిపుంజంలో నుంచి ఒక అబ్బాయి దిగొచ్చాడు అని చెప్పింది కదా, ఆ కాంతిపుంజం ఏమిటి, అప్సరస తిలోత్తమ తన తాలూకు ఆ విమానంలో వచ్చి ఇతన్ని వదిలిపెట్టేసింది. నేను ఇట్లా దిగంగానే తిలోత్తమ నన్ను చూసి ఆశ్చర్యపోయింది భూలోకంలో. అక్కడి నుంచి మేమిద్దరం కలిసి హాయిగా 3 రోజులు నేను అమ్మాయితోటే ఉన్నాను, చెలికత్తెలకి సెలవు ఇచ్చేసింది, నన్ను భర్తగా వరించింది, మేము రోజు పగలు రాత్రి తెలియకుండా హాయిగా ఆనందంగా ఏకాంతంగా ఉండిపోయాం. 3 రోజులు రాత్రులు అయినాయి, 4వ రోజు పొద్దున్న నిద్ర లేచేసరికల్లా ఇతను తిలోత్తమ దగ్గర లేడు, మాయమైపోయాడు తెలిసిందే మనకి. ఈ మాయమైపోయిన వాడిని ఏమయ్యాడంటే ఓ విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో వాళ్ళు. ఎవరయ్యా మీరు, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అని అడిగితే నోరు మూసుకోమన్నారు వాళ్ళు. ఇంద్రుడు నిన్ను తీసుకురమ్మన్నాడు, అక్కడ తీసుకెళ్తున్నావు, నువ్వు మాట్లాడద్దనేసరికి హడిలిపోయాడు వీడు. ఓరు నాయనా ఏం చేస్తారు, నన్ను మళ్ళీ స్వర్గానికి తీసుకెళ్తున్నారని అర్థమైపోయింది. వీడిని కాస్త సరాసరి తీసుకెళ్ళి ఒక మండపంలో కూర్చోబెట్టారు. అదో పెద్ద బందికానా నిజాన్ని, కానీ ఆ స్వర్గం కదా, ఆ బందికానాలాగా కాళ్ళకి గొలుసులు అవి ఏం వేయలా. అది ఎలా ఉందంటే భూలోకంలో ఉన్న రాజభవనాలు కూడా ఆ తోట బంగ్లాగా సరిపోవు అనమాట, సూపర్గా ఉంది, అవడానికి జైలే కానీ. అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అక్కడి నుంచి ఇంతలో ఏమైంది, ఏం చేయాలో తెలియటల్లో వీడికి ఏమైంది, నేను ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిపోయిందా, తిలోత్తమ ఏమైనా కష్టాల్లో పడిందా నా వల్ల, ఆ జయంతుడికి తెలిసిపోయిందా, లేదా రంభా ఊర్వశి వాళ్ళు కనిపెట్టేశారా, దేవేంద్రుడికే తెలిసిందా, ఏం జరిగిందా అని వీడు టెన్షన్ పడుతుంటే ఈ లోపల ఒక చిలక వచ్చింది.
ఒక కాగితం పుచ్చుకొచ్చింది, ఉత్తరం తెచ్చింది అనమాట. ఆ చిలకను ఎవరు పంపించారు? తిలోత్తమ పంపించింది. ఆ ఉత్తరంలో ఏముందంటే, అయ్యా నువ్వు భూలోకానికి నిన్ను పంపించేశాక ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చింది. మనం ఇంద్రుడి సింహాసనం వెనకాల దాక్కున్నాం కదా, చింతామణి సింహాసనం వెనకాల దాక్కున్నాము. ఆ సింహాసనం వెనకాల ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో భాష దేవభాష కాదు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సైనికులు వాళ్ళు ఇంద్రుడికి చూపించారు. ఆయన అన్ని భాషలు తెలిసిన వాడవడంతో అది మానవ భాషని తెలుగు అని తెలుసుకున్నాడు. అందులో ఏమనుంది, ఒక వేశ్య, ఒక ఆవిడ, నువ్వు కట్టే పువ్వులంటే నాకు ఎంతో ఇష్టం, దండలు పట్టుకురమ్మని రాసిన ఉత్తరం. ఒక అమ్మాయి రుచికుడు అనే వాడికి రాయబడింది ఉత్తరం. శ్రీ జగన్నాథన్ ఇంట్లో ఉంది రాయబడింది ఆ ఉత్తరం. ఎక్కడ శ్రీ జగన్నాథం, ఈ రుచికుడెవడు, వాడి ఉత్తరం ఈ భాషలో ఉన్నది మన బిల్డింగ్లోకి స్వర్గంలోకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కాపలా వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచారు. అందరినీ చెమడా లెక్క తీస్తామని బెదిరించారు. అప్పుడు ఒక నందుడు అనేవాడు ఈ వీళ్ళు తప్పించుకోవడానికి సహాయపడ్డాడు తెలియకుండా. వాడిని పట్టుకొచ్చేసరికి వాడు మెమ్మ బెబ్బే అని ఏమన్నాడు, నాకు తెలీదు, ఒకనాటి రాత్రి 4 రోజుల నాటి రాత్రి ఈ విరూపాక్షుడి సందట్లో తిలోత్తమ ఒక్కతే ఆ ద్వారం నుంచి వచ్చింది. తిలోత్తమని నేను చూశాను, కానీ ఆమెతో ఎవరున్నారో నేను చూడలేదు అనేసరికల్ తిలోత్తమని పిలిచారు. పిలిచేసరికల్లా తిలోత్తమని ఇంద్రుడు గట్టిగా కేకలేసాడు, మీద బుద్ధిమంతురాలు అనుకున్నాను, నువ్వెవరితోటో తిరుగుతున్నావు, వాడెవడనో ఇక్కడికి తెచ్చావు, వాడితో ఒక ఉత్తరం దొరికింది, సమాధానం చెప్పు, లేకపోతే నీ సంగతి చెప్తామన్నారు. తిలోత్తమ ఏడ్చి మొత్తుకుంది, ఏం చెయ్యాలో తెలియలేదు, నేనేదో తప్పించుకున్నాను, నన్ను రాక్షసుడు ఒకడు వెంబడబడ్డాడని, నేను రాక్షసుడి దగ్గర ఉన్నాను, ఆ సమయంలో అసలు నేను ఇక్కడ లేను, నందుడు అబద్ధం చెప్తున్నాడని. ఇప్పుడు తిలోత్తమ ఏం చెప్పింది, జయంతుడికి నన్ను రాక్షసుడు ఎత్తుకుపోయాడు అని చెప్పింది, వాడు నన్ను నిర్బంధించాడు ఉంది. నందుడు ఏం చెప్తున్నాడు, ఆ సమయంలో తిలోత్తమ వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నట్టు? నేను రాక్షసుడు ఎత్తుకుపోయాడని నేను విన్నాను, నువ్వు ఇక్కడ ఉన్నావని వీడంటున్నాడు, నువ్వు నిజం చెప్పు, ఏది అదబద్ధమా ఇదబద్ధమా అని ఆమెను గట్టిగా కేకలేశారు. ఇట్లా జరిగింది, నువ్వు నీట ముంచినా పాల ముంచినా నీదే భారం, కాసేపట్లో నేను ఇంద్రుడి దగ్గరికి పిలుస్తారు, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు, ఏం చెప్తావో నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి నేను ఇక్కడ నా జీవితం ఇక్కడ ఆధారపడి ఉంటుంది, లేకపోతే నన్ను ఏదో నరకంలోకి పంపించేస్తారని ఏడుస్తూ ఉత్తరం రాసింది అప్సరస తిలోత్తమ. ఇతను ఏం చేశాడు, చిలక చూస్తోంది సమాధానం కోసం, ఏం పర్వాలేదు నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని ఉత్తరం రాసి పంపించేశాడు. ఇంతలో పిలిచారు ఇవేని ఇంద్రుడి దగ్గర, స్వర్గానికి తీసుకెళ్లారు. స్వర్గంలో కూర్చున్నాడు వాడు, వెళ్ళి జైల్లో, స్వర్గపు జైల్లోనే ఉన్నాడు, అక్కడికే ఉత్తరం వచ్చింది. అక్కడి నుంచి ఏమైంది, పిలిచేసరికల్లా ఈ కుర్రాన్ని తీసుకుపోయారు, రుచికొండి ఇంద్రుడి దగ్గర తీసుకెళ్ళి, అక్కడ బృహస్పతి కూడా ఉన్నాడు, ఇంద్రుడు బృహస్పతి ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు, అంటే దేవలోకంలో ఉండేవాళ్ళు. వీడు పోయి ఇంద్రుడికి దండం పెట్టాడు. దండం పెట్టి, మహానుభావ నిన్ను ఇలా దర్శించగలిగా నాకు చాలా సంతోషంగా ఉంది, రెండోసారి నిన్ను చూడగలిగాను అన్నాడు. రెండోసారి, నువ్వు మొదటిసారి ఒకసారి వచ్చావా ఇక్కడికి అన్నాడు. వచ్చానండి, నేను వచ్చానండి. ఎలా వచ్చావు నువ్వు అనేసరికల్లా ఏం చెప్పాడంటే, నేను భూలోకంలో శ్రీ జగన్నాథంలో ఒక మాలాకారుడి కుమారుణ్ణి, మా నాన్న ఎన్నేళ్ళో జగన్నాథ స్వామిని తను కట్టిన మాలలతో సంతోషపెట్టి స్వామి అనుగ్రహంతో నన్ను అన్నాడు. తల్లి నా చిన్నప్పుడే లేదు, నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అయితే మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకునేవాడు, నాకు పెళ్లి చేసుకోవడం పెద్ద ఇష్టం లేదు. అందుకని మా నాన్నకి కల్లో జగన్నాథ స్వామి కనిపించాడు, వీడికి ఒక అద్భుతమైన అమ్మాయితో పెళ్ళవుతుందని, స్వర్గ సౌఖ్యాలు వీడు చవి చూస్తాడని చెప్పాడు స్వామి. అందుకని మా నాన్న పెళ్లి కుదిర్చాడు నాకు. ఆ అమ్మాయి ఎవరు, రామచంద్రాపురం రాజుగారి కూతురు తిలోత్తమ. తిలోత్తమని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక నాకేం స్వర్గ సౌఖ్యాలు అవి ఏమి అనుభవంలోకి రాలే. ఊరికే ఇండియాలో అంటే భూమి మీద ఉండే భార్యాభర్తలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాం, కానీ నాకు స్వర్గ సౌఖ్యం అనుభవంలోకి రాలేదు. నేను మా నాన్న అడిగాను, పెళ్లి చేసుకుంటే ఏమిటో స్వర్గం అన్నావు, స్వర్గాన్ని నేను చూడలేదు ఇప్పటిదాకా అని పొట్టాడాను. అప్పుడు మా నాన్న మళ్ళీ స్వామిని ప్రార్థిస్తే స్వామి కల్లో వచ్చాడు, నీ కొడుక్కి స్వర్గానికి వెళ్ళే అవకాశం ఇస్తున్నానంటే, ఒకరోజు నేను నిద్రపోతుండగా నా భార్యతో సహా నన్ను స్వర్గంలో విహరింపజేశాడు. స్వామి అనుగ్రహం వల్లే నేను వచ్చాను. అప్పుడు నేను నా భార్య ఇక్కడ ఏమైందంటే, అప్పుడు ఇక్కడ ఎవరో ఒక రక్తాక్షుడని ఒక రాక్షసుడి తోటి పోట్లాటగా మీరంతా వెళ్ళిపోయారు. స్వర్గపు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఉంటే నేను ఫలానా తోట నుంచి ఇలా నడుచుకుంటూ ఈ బిల్డింగు ఆ బిల్డింగు ఆ బిల్డింగు, చింతామణులతో కట్టిన ఇల్లు, పచ్చలతో కట్టిన మేడ, ముత్యాలతో నిండిన పందిరి, ఇవన్నీ దాటుకుంటూ వచ్చి మీ సింహాసనం వెనకాలన్న
మందిరంలోకి అడుగు పెట్టాం. నేను, నా భార్య, నాతో భార్య ఉంది. నా నా భార్య భార్య పేరు భూలోక తిలోత్తమ. తిలోత్తమ. నా భార్య పేరు తిలోత్తమ. నేను, నా భార్య ఇద్దరం కలిసి వెళ్ళాం. తిరిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. స్వర్గాన్ని అలా కంటితో చూశాను. అప్పుడు మీరు ఇక్కడ ఏదో సభ చేస్తున్నారు. ఆ సభలోనే నేను ఈ సింహాసనం వెనకాల నుంచి నేను చూశాను అని చెప్పేసరికల్లా రాజుగా ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు. కలలో ఇంత క్లియర్గా ఎలా చూసావు అని ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి బృహస్పతిని, గురుదేవా వీడు చెప్పేది నిజమో కాదో లెక్క కట్టి చెప్పండి అన్నాడు. ఆ బృహస్పతి ఏం ధ్యాసలో ఉన్నాడో వీడి పుణ్యం పుచ్చి, వీడు అదృష్టవంతుడు కాకపోతే జగన్నాథ స్వామి దయ వల్ల పుట్టడం ఏమిటి, ఆయన కల్లో ఆనతిస్తే వాడికి కావాల్సిన పెళ్ళాం వాడికి దొరకటం ఏమిటి, వాడు ఇప్పుడు 2 సార్లు సశరీరంగా వీడు పైకి వచ్చాడు అంటే వాడు అదృష్టం గురించి ఇంకా మనం లెక్క కట్టేది ఏమిటి, బ్రహ్మ నుదుటిని రాసి పంపాడు వాడిని, ఇక మనం అడగక్కర్లేదు, వీడు వచ్చాడు కదా వీడిని సన్మానించి పంపించమన్నాడు. అనేసరికల్లా ఏం కావాలో నీకు, పొరపాటున నిన్ను పిలిచాం, ఇక్కడ నీ ఉత్తరం దొరికిందంటే ఆ ఉత్తరం నాకే వచ్చింది. భూలోకంలో శ్రీ జగన్నాథంలో ఉన్న వేశ్యామణులంతా నాకు ఉత్తరాలు రాసేవాళ్ళు, ఆ ఉత్తరం నా దట్టిలోంచి పడిపోయిందని చెప్పేసాడు. తప్పించుకున్నాడు. ఆ రోజు నందుడు కూడా అక్కడ ఉన్నాడు, తలుపులేశాడు. బహుశా అతను నాతో ఉన్న తిలోత్తమని నేను తిలోత్తమ అంటాం వల్ల తిలోత్తమగా భ్రమపడి ఉండవచ్చు. బాగా కవర్ అయిందిగా. అక్కడి నుంచి గోడ కట్టాడు నీట్గా. ఆయన అన్నాడు, సరే శభాష్, నిన్ను పొరపాటును తెప్పించాం, చక్కగా నువ్వు భార్య సన్నిహితంలో ఉండగా మేము అనవసరంగా తీసుకొచ్చాము, నిన్ను మళ్ళీ మేము దింపేస్తాము అని చెప్పారు. నీకేం కావాలో అంటే 2 కోరికలు కోరుకోమన్నారు. కోరికలు కూడా. అయితే వీడేం అడిగాడంటే, నా భార్య తిలోత్తమ కదా, తిలోత్తమ వంటి సౌందర్య రాసైన భార్య దొరుకుతుందని జగన్నాథ స్వామి చెప్తే భూలోకంలో ఒక తిలోత్తమ దొరికింది. నా భార్య పేరే కలిగిన తిలోత్తమని ఒక్కసారి చూసే అవకాశం ఇవ్వండి. వీడు దాంతో స్పెండ్ చేశాడు ఆ అమ్మాయితోటి. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా కదలలేడనమాట. ఒకసారి నాకు చూపించండి. తర్వాత ఆ రోజు నేను ఇక్కడ తిరుగుతుండగా సంగీత వృక్షం చూశాను. ఆ సంగీత వృక్షం బీజం ఏదైనా నాకు ఒక్క గింజ ఇవ్వండి, నేను పెట్టుకుంటాను భూలోకంలో అని అడిగాడు. అడిగేసరికి అలా చెట్టు ఇవ్వటం కుదరదు, ఒక గింజ ఇస్తామన్నారు. తిలోత్తమని పిలిపించారు. తిలోత్తమ, ఇతని భార్య పేరు కూడా తిలోత్తమేట. ఈ 2 పేర్లు ఒకటే అవటం వల్ల నందుడు కన్ఫ్యూజ్ అయ్యి నువ్వే వచ్చావని భ్రమపడ్డాడు. కాబట్టి నువ్వు చాలా మంచిదానివి, నీ తప్పేమీ లేదు, ఇదిగో ఇటు భూలోకం నుంచి వచ్చాడని వీడిని చూపించేసరికల్లా ఆవిడేమో నమస్కారం నాయన అని ఫస్ట్ టైం చూసినట్టు ఆవిడే నటించేసింది. ఈ రుచికుడు ఏమన్నాడు, అమ్మ మీలాంటి సౌందర్యవతమైన భార్య దొరికింది, ఇప్పుడు ఇలాగ స్వర్గంలో ఉన్న తిలోత్తమని కంటితో చూసే అవకాశం దొరికింది, ఓహో అన్నాడు. ఈ ఓహో తర్వాత ఈ మొత్తం స్వర్గం అంతా ఒకసారి విహరించి చూస్తానని అడిగి చక్కగా స్వర్గ విహారం అంతా చేశాడు తిలోత్తమతో పాటు. ఒకసారి మిగిలిందంతా చూస్తాను అని చెప్పి మొత్తం అంతా తిప్పారు. సంగీత వృక్ష బీజాలు ఇచ్చి ఏమన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ దింపుతామంటే ఈతను ఏమనుకున్నాడు, మళ్ళీ అక్కడికో ఇక్కడికో వెళ్ళటం ఎందుకు, గౌతముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు తను మాయమైపోయాక గౌతముడు తన కోసం బెంగ పెట్టుకుంటాడు. గౌతముడి దగ్గరికి వెళ్తే అప్పుడు చంద్రలేఖను చూడొచ్చు, ఈ తిలోత్తమని చూడొచ్చు అనుకున్నాడు. తీరా ఏమైంది, గౌతముడు ఎక్కడున్నాడు, ఈ అమ్మాయి డబ్బిచ్చింది చంద్రలేఖ అతనికి వెతకడానికి. వీడు రామచంద్రము ఇవన్నీ చూసుకుని అలా పోతూ ఢిల్లీలో చేరాడు. నా స్నేహితుడు గౌతముడి దగ్గర దింపండి అంటే జగన్నాథంలో దింపుతారని వీడు భావిస్తే వాళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో దింపారు. ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడ దింపాలి, అతని స్నేహితుడు ఎక్కడున్నాడు అక్కడ దించుతారు. స్నేహితుడు ఉన్నది ఢిల్లీలో. దాంతో నేను ఢిల్లీలో చేరాను. వాళ్ళు ఇచ్చారు సంగీత వృక్ష బీజం అని పట్టుకొచ్చాను. సరే తెచ్చేసరికి ఇంకేముంది, వీళ్ళ ఆనందంతో ఒకళ్ళనొకళ్ళు సంభావించుకున్నారు. ఈ అమ్మాయిలు ఇద్దరు ఏమన్నారంటే, నువ్వు పోయి అప్సరసతోటే చక్కగా తిరిగి వచ్చావు, ఇక నీకు మేము తిడతామా, మా మొహాలు నచ్చుతాయా నీకు అని తెప్పారు ఇద్దరు కలిసి. అలా కాదు, అలా ఏదో జరిగింది కాబట్టి ఆ దేవతలు మనం ఒకళ్ళతోటి ఉండేవాళ్ళు కాదు, మిమ్మల్ని ఇప్పటికీ నేను గౌరవిస్తానని తన భార్యలిద్దరిని, అంటే తను మొదట తనతో పాటు ఆ లోపల అంటే తన ఇంట్లోకి తీసుకెళ్ళిన ఆ వేసి ఆ చంద్రలేఖని, తర్వాత ఏమో తను రాత్రి 3 రోజులు గడిపినటువంటి తిలోత్తమని ఇద్దరిని చక్కగా వివాహం చేసుకున్నాడు. ఆ దేశపు రాజుగారు ఉన్నాడు కదా ధర్మాంగదుడు, ఆయనేమో ఆయనకి కథ అంతా వివరంగా చెప్పింది చంద్రలేఖ. అప్పటిదాకా ఏముంది, వేషం వేసుకుని ఉంది కదా, వీరసేనుడి వేషమో ఏదో మగ వేషం వేసుకుని ఉంది. ఇట్లా జరిగింది, ఇలా చేసాము అని చెప్పేసరికల్లా ఆయన చాలా సంతోషించి, అయ్యో ఈయన పంపించేయాల్సి వస్తుంది, తెలివిగల మంత్రినని బాధపడ్డాడు. ఆ అమ్మాయికి కొన్ని గ్రామాలు అరణంగా ఇచ్చి అతనితో వివాహం చేసుకోమన్నాడు. అక్కడి నుంచి ఈ రుచికుడు వాళ్ళ నాన్న ఒక సన్యాసి అయిపోయే కదా ఈ తిలోత్తమకి మంచి మాటలు చెప్పాడు, చచ్చిపోవద్దు భగవంతుడిని ప్రార్థించమని. ఆయన కూడా తన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడని ఇట్లా జరిగిందని తెలుసుకుని ఆయన సంతోషించాడు. ఇప్పుడు శ్రీ రామచంద్రపురానికి రాజుగారికి ఒకతే కూతురు
తిలోత్తమ భర్తే ఆ ఊరికి రాజు అంతే. కదా. వీళ్ళంతా కలిసి ఆ రామచంద్రాపురం వెళ్ళి ఈ అమ్మాయిలిద్దరిని అతను అక్కడ సంఘంగా వివాహం చేసుకున్నాడు. గౌతముడిని కూడా ఆ రాజ్యానికి రాజు అయ్యాక తన ఫ్రెండ్ గౌతముడిని తన దగ్గరే ఉంచుకుని మంత్రిని చేసుకుని ఒక చక్కటి పిల్లని తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేశాడు. అంతా కలిసి ఉన్నారు. అయితే జగన్నాథ స్వామి దర్శనానికి పోయారు వీళ్ళంతా కుటుంబాలతో. వెళ్ళి వస్తూ ఉండగా అక్కడ ఆ సంగీత వృక్షపు బీజాన్ని పాతాలని భావించారు. కానీ ఏమైంది, జగన్నాథ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రంలో పాతి పెట్టాలనుకున్నాడు. క్షేత్రానికి కొంత దూరంలో ఎక్కడో విడిది చేశారు వాళ్ళు. అక్కడ ఏమైందంటే ఆ గింజ ఎక్కడో పడిపోయింది, సూక్ష్మమైన గింజ పడిపోయేసరికల్లా దాన్ని పాతి పెడదామనుకున్న కోరిక తీరలేదు. కానీ మనం విడిది చేసిన చోటే బీజం పడిపోయింది కాబట్టి ఇతను తెలివైన వాడు రుచికుడు. చూడు కథ ఎట్లా వెళ్ళాడు గోడకెట్టినట్టు. ఏం చేశాడంటే ఎక్కడ తమ విడిది చేశారో ఆ ప్రాంతం అంతా తవ్వించి బాగా నీళ్లు తెలించి మొక్కలు మొలిచేందుకు అనువుగా చేశాడు. చేస్తే ఈ కింద పడిపోయిన ఈ గింజ ఎక్కడ పడిందో అక్కడ మొక్కై మొలిచి సంగీత వృక్షంగా రూపొంది అక్కడే ఉంది. అదేంటంటే పాపులకి కనపడదు, దుర్మార్గులకి కనిపించదు. దాని సంగీతం కూడా మంచి బుద్ధిమంతులైన వాళ్ళకే వినపడుతుంది. ఈ గోపుడికి వినిపించింది అది. ఓహో. ముందు గోపుడు మన కథలో ఎలా చెప్తాం, వాడు మూర్ఖుడు, పెద్దవాళ్ళని గౌరవించడం కూడా రాదు వాడికి. అవును. కానీ ఇన్ని కథలు వింటాం. ఈ మణిసిద్ధుడితోటి కలిసి ప్రయాణం చేయటంతో వాడు ఉత్తమమైన బుద్ధి వచ్చేసింది వాడికి. అసలు మామూలుగా లేదన్నమాట. వాడు ఒక మునికుమారుడిలాగా అయ్యాడు. మీతోటి ఉండటం వల్లే కదా గురుగారు నాకు బుద్ధి వచ్చింది, అందుకనే నాకు ఆ సంగీతం వినపడిందని సంతోషించాడట గోపుడు. ఈ సంతోషమైన సంగీత వృక్షపు కథతోటి ఇవాళకి కాశీ మజిలీ కథ ఆపుకుందాం. వచ్చే మజిలీలో ఇంకొక కథతోటి మొదలు పెడదాం. అలానే సంగీత వృక్షం కథే మనకి 5-6 భాగాలు ఈజీగా వచ్చేసి, అవును 6-8 భాగాల దాకా ఉంది కదా. తర్వాత కథ అదృష్టదీపుడు కథ అని గుర్తుంది నాకు. చూద్దాం ఏం కథ వస్తుందో అది చెప్పుకుందాం.